నమస్తే. ఇవాళ నాతో పాయింట్ బ్లాంక్ లో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. దయాకర్ రావు గారు, పర్వతగిరిలో ఒక రేషన్ డీలర్ ఇంత పెద్ద నాయకుడు ఎలా కాగలిగాడు? నేను ఏ క్లాస్ కాంట్రాక్టర్, అప్పుడు డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నన్ను పెట్టారు, ఓకే, జిల్లా అధ్యక్షునిగా. అయితే అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డీలర్ గా ఉంటే బాగుంటది, నువ్వు డీలర్ గా లేకుంటే అసోసియేషన్ లో అధ్యక్షుని ఉండరాదు అంటే నా పేరు మీద డీలర్ గా. అంటే ఇదంతా తెలియక అంటారా? ప్రత్యర్థులు ఆరోపించినప్పుడు అక్కడి నుంచి తెలిసి ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడు విమర్శిస్తుంటే పక్కన ఒక ఆయన అన్నాడు, దయాకర్ రావు డీలర్ కాదు, మీరు అనవసరంగా విమర్శిస్తారో మంచి పద్ధతి కాదని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మా జిల్లాలో అందరూ తెలుసు. రైట్, నేను డీలర్ గా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నా, అప్పుడు డీలర్ కావాలంటే టెంపరీగా డీలర్ ఇచ్చాను. డీలర్ గా నేను ఎప్పుడు కూడా పోయి. రైట్, దయాకర్ గారు, కేసీఆర్ తో అర్ధరాత్రి మంతనాలు, పార్టీ మారే ప్రయత్నాలు ఎందుకు బెడిసికొట్టాయి? కేసీఆర్ గారితో నేను పార్టీ మార్చేందుకు ఎప్పుడు కూడా కలవలే. బట్ అర్ధరాత్రి మంతనాలు చేయడం కరెక్టే కదా? అర్ధరాత్రి కాదు, అది తప్పది. ఈవినింగ్ డిన్నర్ పిలిచారు, అదే అర్ధరాత్రి వరకు కొనసాగిందా? 12 గంటల 10 వరకే. నేను బిఫోర్ వెళ్ళిపోయాను. ఆ డిన్నర్లో కొంతమంది మా ప్రముఖులంతా కలిసి పిలిచి మాట్లాడారు కొన్ని ఇష్యూస్ మీద. కొన్ని ఆ ఇష్యూస్ మీద నేను మాట్లాడాను, బయటకు వచ్చాను. నన్ను పార్టీలోకి రమ్మని ఆయన అడిగాడు, నేను రానన్నా. డిస్కషన్ చేసి వెళ్ళొచ్చాను. నేను బిఫోర్ వెళ్ళా. ఇంకా చాలా మంది 12 వరకు ఉన్నారు. కానీ దయాకర్ రావుకి మంత్రి పదవికి సంబంధించి అష్యూరెన్స్ రాలేదు కాబట్టి టీఆర్ఎస్ లోకి వెళ్ళలేదు అంటారు, కరెక్టేనా? మంత్రి పదవి కావాలంటే తెలుగుదేశంలో అయ్యేందుకు అవకాశం ఉండే, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో కూడా అయ్యేందుకు అవకాశం ఉండే. నన్ను అడిగిన మంత్రి పదవి ఇస్తారా అండి అని. గవర్నమెంట్ నాకు ఇక తెలుగుదేశం మీరు అనుకున్న శాఖ తప్పది. నాకు మంత్రి పదవి మీద ఆశ లేదు. రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధికారం రాదు నాకు తెలుసు. తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ అన్నా టీఆర్ఎస్ పార్టీ అన్నా వచ్చే అవకాశం ఉంది. నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి బాగా ఫోర్స్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోర్స్ ఉన్నది. అధికారం కంటే ఎక్కువ 34 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్న. ఇంత సీనియర్ ఎమ్మెల్యే మీరు మంత్రి పదవి ఇప్పటిదాకా వరించలేదు. మీకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు మంత్రి పదవులు అనుభవించారు. సో మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అంటే నేను తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా గట్టిగా పట్టుబడితే నాకు వచ్చేదేమో. నేను పార్టీ ఇంట్రెస్ట్ గా, ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ గా నేను వివరించున్నాను. మొన్న కూడా నాకు మంత్రి పదవి ఇస్తారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు. అది సరే, నేను మంత్రులు ఇప్పించిందండి. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక 6 ఆ కుర్చీలో కూర్చొని మంత్రి పదవి అనుభవించే హోదా కానీ రాకపోతే క్యాస్ట్ ఈక్వేషన్ లా కొంత నాకు ఇబ్బంది అయింది, రాలేదు. కానీ పార్టీలో నేను ఒక పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎన్నో పదవులు పార్టీలో నేను పొందాను. చాలా మందికి మంత్రి పదవులు ఇప్పించాను. ఏ మంత్రి పదవి ఆశ పెట్టుకుని లేను. ఇవాళ నేను మంత్రి కంటే హ్యాపీగా ఉన్నాను. తెలంగాణలో నాయకులందరినీ, ముఖ్యంగా వెలమ నాయకులందరినీ టీఆర్ఎస్ లోకి దయాకర్ రావు పంపిస్తున్నారు, మీ అనుచరుడు ధర్మారెడ్డితో సహా. ధర్మారెడ్డిని ఆర్గనైజేషన్ లా తీసుకొచ్చింది నేనే, ఆర్థికంగా బలపరిచేందుకు ప్రయత్నం చేసింది నేనే వాస్తవంగా. కానీ ఆయనే నాకు మోసం చేస్తాడని కలలు కూడా ఊహించుకోలేదు. నన్ను లేకుండానే, మీకు తెలియకుండానే ఆయన ఇవాళ ఎవరిని ఉండడంతో శ్రీయర్ ఉన్నారు. శ్రీయర్ని మంత్రి పదవి ఇప్పించిన దాంట్లో నా పాత్ర లేదా? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దాంట్లో నా పాత్ర లేదా? కానీ ఒక సమయంలో కడియం శ్రీహర్ మీకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారంటారు, నిజమేనా? నేను ఆయనకి ఇప్పించాను. కడియం శ్రీహర్ మీకు అడ్డుపడ్డారు మంత్రి పదవి రాకుండా? అది మంత్రి పదవి అడ్డుపడ్డా లేదు పక్క. నేనైతే కడియం శ్రీహర్ గారు కానీ ఇట్లా చాలా మంది మంత్రులలో ఇచ్చేదాంట్లో నా పాత్ర ఉన్నది. ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాను, ఆర్థికంగా బలపట్టట్టు చేశాను, అన్ని తీర్లు చేశాను. ఆయన నన్ను మోసం చేశాడు. నేను ఇవాళ నేను ఏమనుకోవాలి? మా జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. దయాకర్ రావు ఇంత సీనియర్ నాయకుడిగా పొలిటికల్ గా ఎన్ని చక్రాలు తిప్పి చివరికి మోసపోయారు అని అసంతృప్తితో ఉండిపోయాడా? దయాకర్ రావు ఎప్పుడు కూడా అసంతృప్తి లేదు. ఎర్రబెల్లి నిత్య అసంతృప్తివాదిగా ఎందుకు కనిపిస్తూ ఉంటారు? మాట్లాడితే అధ్యక్షుడి మీద అలకమూరడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది కదా, ఎందుకు? ఏంటి మీకు అధ్యక్షుడికి మధ్య తప్పే ఉన్నది? నేను పార్టీ అధ్యక్షుడితో చాలా సార్లు డిస్కషన్ చేసిన, అసంతృప్తి వ్యక్తం చేసిన. తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేస్తూ కూడా ఉంటారు సమావేశాలు.
పొలిట్ బ్యూరోలో చాలా సందర్భాలు నాకు ఇష్టం లేకపోతే నేను పార్టీకి లెటర్ ఇవ్వని మా నాయకుడికి ఇంట్రెస్ట్ ఉన్నది తెలంగాణ మీద లెటర్ ఇవ్వాలని, తెలంగాణ కోసం నిర్ణయం తీసుకోవాలని. కానీ కొంతమంది వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకంతో వెనుక ముందాడుతుంటే నేను అలిగాను, లెటర్ రాయించుకున్నాను. మీ అలక వల్ల చివరికి లెటర్ వచ్చిందా? మా నాయకుడికి ఇంట్రెస్ట్ ఉన్నది తెలంగాణ మీద. దానికి మీ అలక హెల్ప్ చేసిందా? చేయొచ్చు. రెండోసారి కూడా లెటర్ ఇవ్వమంటే లెటర్ కూడా ఇచ్చిండు. లెటర్ కూడా ఇవ్వద్దామని మా తెలుగుదేశం పార్టీ కడెం శ్రీదే ఉన్నాడు. ఎందుకంటే మీరు స్పష్టంగా చెప్పారు కదా, మళ్ళీ లెటర్ ఎందుకని అన్నారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. అంటే నేను స్పష్టంగా కొన్ని టికెట్ల కాడ కూడా నేను వ్యతిరేకించాను. కొంతమంది టికెట్లు కూడా కొంత పార్టీలో పనిచేయని వాళ్ళకు వచ్చినప్పుడు నేను కొట్లాడి ఇప్పించాను. అసెంబ్లీలో సీఎం ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అవసరం లేకపోయినా ఎర్రబెల్లి పొగుడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి అనే మాటలు కూడా వస్తూ ఉంటాయి మీకు అది కావాలని చేస్తున్నారు. మొన్న పోయిన అసెంబ్లీలో ఎవరినండి కేసీఆర్ ని తిట్టకుండా తిట్టాను. మీరు వద్దులండి. ఏది మొన్న అసెంబ్లీలో మీ అసెంబ్లీలో నేను మనం బయటకేస్తే వదిలిపెట్టాము. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎక్కువ నిలదీసేది దయాకర్రావు. అది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమైనా నేను నా నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమందరం కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని, రైతుల ఆత్మహత్యల మీద నేను పోరాటం చేశాను. నా కారు మొత్తం పడగొట్టారు, మా మీద దాడులు చేశారు, మా పార్టీ ఆఫీసర్ మీద దాడులు చేశారు. ఇవన్నీ భరిస్తున్నా. మొన్న మీరు సస్పెండ్ అయిన తీరు కానివ్వండి, జరిగిన పరిణామాలు కానీ ఒక రకంగా వ్యూహాత్మక తప్పదు అనిపించట్లేదా? తెలుగుదేశం కావాలని చేశారు కేసీఆర్ ప్రభుత్వం. మేమేం తప్పు చేయలేదండి. కావాలని మమ్మల్ని జాతీయ గీతం ఇంకా మీద బయటకు పంపించారు. వాళ్ళు కావాలని చేసిన దాన్ని మేమేం చేస్తాం? మేమేం తప్పు చేయలేదు. తప్పు చేయని దానికి తప్పు రుద్ది మమ్మల్ని బయటకు పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది మీరు లాలూచిపడి సస్పెండ్ అయ్యారు, ప్రభుత్వం మీద గలమెత్తడానికి అవకాశం లేకుండా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పోరాటం చేయండి వద్దన్నా. మాకు కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. మాకు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం కూడా మాకు బయటికి పంపించడం వల్ల మా ఎమ్మెల్యేలంతా కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కష్టపడి టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు ఉన్నాయి, మా ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. మా ఎమ్మెల్యేలంతా కూడా కష్టపడి బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీ గెలిపించిన దాంట్లో గ్రాడ్యుయేట్ దాంట్లో ప్రముఖ పత్రం. మీరు సస్పెండ్ చేయకపోతే మా వాళ్ళు ఇంకా గ్రౌండ్ లెవెల్లో పోకపోతారు. అసెంబ్లీలో మీ ఫెయిల్యూర్ ని రకంగా సపోర్ట్ చేసుకుంటున్నారు. సపోర్ట్ కాదు, వాస్తవం ఇది. దగ్గర రేవంత్ రెడ్డితో ప్రాబ్లం ఏంటి? రేవంత్ రెడ్డి మిమ్మల్ని డామినేట్ చేస్తాడని భయపడతారా, లేకపోతే ఎందుకు తనని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఎర్రబెల్లి అనే ఒక రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ అండి ఇస్తాం. రేవంత్ రెడ్డిని ఎవరు అడగలుగుతారు? కానీ ఆయన కన్నా మీరు చాలా సీనియర్ నాయకుడు. కానీ ఒక సందర్భంలో మొత్తం మీ అందరినీ ఆయన డామినేట్ చేస్తూ వెళ్తున్నాడు అనేది సీనియర్లుగా ఆయన నాలెడ్జ్ ఉన్నది, నో డౌట్. మంచి స్పీకర్, సబ్జెక్ట్ ఉంటుంది, చాలా బాగా మాట్లాడతాడు. ప్రభుత్వాన్ని కూడా నిర్కాటం పెట్టే ప్రశ్న వేస్తాడు. చాలా మంచి వస్తున్నాడు. మీకు రేవంత్ రెడ్డితో ఎన్నడూ లేదు. ఏ రకంగా కూడా నాకు తమ్ముడు లాంటి వాడే, తప్పేం లేదు. కొద్ది ఇంటెలిజెంట్ కాబట్టి కొంచెం ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తాడు. అవసరం కాడ నేనే ప్రోత్సహిస్తా, అవసరం కాడ కూడా ఆపే ప్రయత్నం చేస్తా తప్ప ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ పోతాం కానీ ఇబ్బంది ఏం లేదు. రైట్, కంటిన్యూ చేద్దాం. పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకున్నాం, తర్వాత ఎర్రబెల్లి గారితో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది.